ఎం న్యూస్ కి స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో అన్ని విభాగాలు తనిఖీ చేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో టెంపుల్ సిఆర్ఓ విభాగం, అన్నదాన విభాగం, ప్రసాదం తయారీ, శానిటేషన్, డిజిటల్ కౌంటర్స్ ఇలా పలు విభాగాలను తనిఖీ చేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సౌకర్యాల కన్నా ఇంకా మెరుగైన సౌకర్యాలు భక్తులకు కల్పించారన్నారు. తాను కొంతమంది భక్తులను అడిగినప్పుడు వారిలో 2-3 గతంలో కన్నా ఇప్పుడు బాగానే ఉందని తెలిపారని, ఇంకా మంచి ఫలితాలు రావాలంటే భక్తులకు ఇంకా మంచి సౌకర్యాలు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, పిఆర్ఓ, ఏఈలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నేను తిరుమల వెళ్తాం, నేను అటువైపు నుంచి కానీ తిరుమల దగ్గర. సో లాట్ ఆఫ్ ప్లేస్ లో అలాంటి క్వాలిటీ కనపడింది నాకు యాక్చువల్లీ. సో కీప్ అప్ ద గుడ్ వర్క్, బట్ దెర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ వేర్ వీ షుడ్ బి ఇంప్రూవ్. am I right? ప్రతిసారి మనకి ఇంప్రూవ్ అవ్వాల్సిన అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది కదా. సో నేను వాస్తవం చెప్తున్నా, ఈరోజు చాలా మంది అడిగాను, నేను మాట్లాడాను. 1 year లో ఇంప్రూవ్మెంట్ కనపడిందంటే ఎవడు కాంక్రీట్ గా కనపడింది ఇవి ఉన్నాయని చెప్పలేదు నాకు. చెప్పారా? విన్నా లేదా? బానే ఉంది అంటారు, కానీ 1 year లో ఏం ఇంప్రూవ్మెంట్ అనేది మనం విజిబుల్ గా చూపించగలగాలి. am I right? విజిబుల్ గా చూపించడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ బాగా చెప్పింది, ముందు పడుకోని వెళ్ళిపోమనే వాళ్ళు డార్మెటరీస్ లో ప్లేస్ లేక ఇప్పుడు పడుకొని ఇస్తున్నారు, ఎంతసేపు అయినా ఇబ్బంది పెట్టట్లేదు అన్నారు. అది విజిబుల్ గా ఇంప్రూవ్మెంట్. ఇంకొకళ్ళు వాటర్ ఎక్కడంటే అక్కడ దొరుకుతూ ఉంది, ఇప్పుడు ముందు దొరికేది కాదు అంటున్నారు అనమాట. అది ఇద్దరు మాత్రమే చెప్పాను, ఒక 10 మందితో మాట్లాడుంటే ఇవాళ. ఇంకెవ్వరు నేను ప్రతిసారి వస్తున్నాము, లాస్ట్ టైంకి ఈ టైంకి ఇది చాలా బాగుంది అని మనకి చెప్పగలిగితే అప్పుడు కదా సాటిస్ఫాక్షన్. అదే కొంచెం గుడి ఇంకొకడు ముందుకేసామన్నట్టు. ర్యాండమ్ గా గుడి బాగానే ఉంది, దర్శనం అయిపోయింది కాబట్టి అందరికి బాగానే అనిపిస్తుండొచ్చు. సో అలా చెప్పారేమో అనిపించింది నాకు ఇవాళ. బట్ ఐ అప్రిషియేట్ అగైన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఫర్ డూయింగ్ గుడ్ జాబ్. మంచి పేరు, కానీ సంహౌ మనకి ఫీడ్బ్యాక్ వచ్చేప్పుడు నెగిటివ్ గా వస్తుంది. చూసారా రిపోర్ట్? ఇది బాధ అనిపించలేదా? న్యూస్ పేపర్ లో, మెయిన్ న్యూస్ పేపర్ లో మంది లాస్ట్ అంటే మీకు బాధ అనిపించలేదా? నాకు సిఎస్విసి వెళ్ళడం నాకు చాలా బాధ అనిపించింది. నేను యాక్చువల్లీ చాలా బాగా అనుకునేవాడిని, ఎందుకంటే ఆల్ సడన్ క్వాలిటీ ఆఫ్ ప్రసాదం ఇంప్రూవ్ అయింది, కొంత రోడ్ ఫెసిలిటీ లాస్ట్ 2 years లో అది ఇంప్రూవ్ అయింది, పార్కింగ్ కొత్త ఏరియా స్టార్ట్ చేశారు. నేను అంటే రెగ్యులర్ గా మనం మాట్లాడమే, నేను ఈవోతో రెగ్యులర్ టచ్ లో ఉండేవాడిని యాక్చువల్లీ. బట్ అలాంటిది కొన్ని పారామీటర్స్ లో ఏవి మౌలిక వసతులు, త్రాగునీరు, వాష్రూమ్లు, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు పెట్టే స్థలంపై మీ అభిప్రాయం అంటే మనం దాంట్లో 7th కాను 6th ప్లేస్ మనకన్నా బ్యాడ్ అంటే దుర్గా టెంపుల్ విజయవాడ. మరి ఐ డోంట్ నో మరి ఎలా ఇచ్చారో సర్వే, నాకు తెలియదు, కానీ బట్ సర్వే ఇస్ సర్వే. దర్శనం మీరు భావించిన సమయంలో జరిగిందా? ఇది నాకు అర్థం కాలేదు. మనం స్లాట్లు ఇవ్వనప్పుడు భావించే సమయం ఏముంటుంది? మనం స్లాట్ ఇవ్వము కదా, నేను ఈ టైంకి రమ్మని చెప్పి టికెట్ ఇవ్వడం కానీ అది కదా. ఫస్ట్ నాకు అన్నిటికీ ఏమనిపిస్తుంటే ప్రసాద్. మనం యాక్చువల్లీ మనం తిరుమల తర్వాత మనం అంత పాపులర్ 8 టెంపుల్. ఇప్పుడు నేను చిత్తూరులో నేను పనిచేశాను, శ్రీకాళహస్తి టెంపుల్ నాకు తెలుసు, అక్కడ ఉన్నాను కదా, వరసిద్ధి వినాయకుడు, శ్రీకాళహస్తి. ఏలూరు శ్రీ వెంకటేశ్వర టెంపుల్ అంటే ఎక్కడిది? ద్వారకా టెంపుల్. ఓకే. దెన్ దుర్గమ్మ టెంపుల్ నాకు ఐడియా ఉంది. ఇది సింహాచలం కదా, నాకు అంత తెలియదు. శ్రీశైలం నాకు ఐడియా ఉంది. సో వీటన్నిటితో పోలిసిన మన ప్రశ్న చాలా బాగుంటుంది యాక్చువల్లీ, అంతే కదా. నేను మిగతా వాళ్ళతో పోలిస్తే మరి మనకి ఎందుకు 5th ర్యాంక్ నాకు అర్థం కాలేదు. సో సర్వే అంటే బ్లైండ్ గా మనం తీసుకోకూడదు, కానీ బట్ ఈరోజు చూసిన దాని ప్రకారం కొంత ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది. ఎస్పెషల్లీ శానిటేషన్, కొన్ని చోట్ల వాష్రూమ్స్, డార్మెటరీస్ పక్కన వాష్రూమ్, మిగతా వాటితో అంత స్టాండర్డ్ అనిపించలేదు నాకు. ఎస్పెషల్లీ నీళ్ళు బయటకు వచ్చేసేయడం అంటే బేసిక్ ఇంజనీరింగ్ కదా. మనం వాల్ అటువైపు పెట్టినప్పుడు ఇక్కడ ఒక గడి గడప కడతాం కదా. సో అలాంటి చిన్నవి మనం మిస్ అయ్యామనిపించింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఒక 1 month గట్టిగా ఫోకస్ చేస్తే మనకి మన డిపార్ట్మెంట్ లోనే పెద్ద డబ్బులు ఖర్చు అయ్యే కూడా కాదు, నేను చెప్తాను. ఇట్స్ అ సింపుల్ థింగ్. సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఈఓ గారు ఆల్సో ప్లీజ్ రివ్యూ ఇట్. నెక్స్ట్ మంత్ వచ్చినప్పటికి వీ షుడ్ సీ విజిబుల్ ఇంప్రూవ్మెంట్. ఓకే. సో నేనే ఈరోజు దురంతా తిరిగాను కదా, నాకు కనపడితే అట్లీస్ట్ నాతో పాటు 10 మందికి నాతో పాటు తిరుగుతున్నారు కదా, వాళ్ళకు కూడా తెలుసు. కెన్ యూ డూ దిస్? వీటన్నిటికీ ఆప్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు ప్రసాదం ఒక చోట కావాలి, ఇంకో చోట దొరుకుతుంది, ఒక చోట క్యూ ఉంటే ఇంకో చోటుకి వెళ్తాం. బట్ సిఆర్ఓ ఒక్కటే కదా ఒక చోటుకే వెళ్ళాలి. అండ్ ప్రసాదానికి ఎంత పే చేయాలా? 20 రూపాయలు కదా, 20 రూపాయలు క్యాష్ ఇవ్వడం పట్టుకొస్తాడు. 4,000 అంటే పట్టుకురాలేకపోవచ్చు, 2,000, 3,000, 4,000 అంతే. అదే కదా ఇష్యూ. మై సజెషన్ ఇస్, మీకు ఇంటర్నెట్ బాగానే ఉందా? బాగానే ఉంది కదా, మరి దానికి వైఫై పెట్టుకుంటే సరిపోతుంది కదా.
ఫ్రీ వైఫై అంటున్నారు. లాక్ లేకుండా ఇంటర్నల్ ఇష్యూ వస్తుందేమో వైఫై ఏమింటున్నారు ఇష్యూ మొబైల్ డేటా యూస్ ఏ ప్రపంచంలో ఉన్నావు అలా పేమెంట్ చేసిన తర్వాత డిపాజిట్ రిఫండ్ ఇవ్వడానికి కంటిన్యూట్ గా ఉన్న మన సాఫ్ట్వేర్ ఏమి సాఫ్ట్వేర్ ఏం మనం రాకెట్లు కడుతున్నావా? మీరు ఆలోచించండి, మీ చేతిలో ఒక ₹1,00,000 క్యాష్ పెట్టుకోలేరా? ఇంత పెద్ద ₹1,00,000 క్యాష్ మేనేజ్ చేయలేరా? ₹1,00,000 క్యాష్ పెట్టుకొని మీరు అన్ని పేమెంట్స్ ₹1000 తీసుకొని రిటర్న్ ఇచ్చేటప్పుడు 500 క్యాష్ ఇవ్వలేడా వెనక్కి మీరు? మేనేజ్ చేస్తాం సార్. నాకు ఐ డోంట్ సీ ఎనీ ఇష్యూ హియర్. ఫ్రీ వైఫై ఇక్కడ పెట్టడంలో నష్టం ఏమైనా ఉందా? మీరు ఫ్రీ వైఫై మీరు ఐ టాక్ టు జియోలో వాడు యాక్చువల్ సిఎస్ఆర్లో చేస్తాడు, నేను పంపిస్తాను, నేను మాట్లాడుతున్నాను. ఒకసారి జియో తల్ని జియో తల్లి చెప్తాను, జియో అండ్ ఎయిర్టెల్, దట్స్ ద ఆప్షన్. ఫ్రీ వైఫై పెడితే ఇంకా ఇష్యూ ఉండదు కదా మీకు. వాడికి ఆన్లైన్ కనెక్ట్ చేసుకుంటాడు, అక్కడ పే చేసుకుంటాడు. ఎం న్యూస్ కి స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో అన్ని విభాగాలు తనిఖీ చేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.